ఇది పునాదులతో వేయబడిన ప్రత్యక్షపు గుడారము కాదు, డేరాలతో వేయబడిన ప్రత్యక్షపు గుడారం. ఎందుకంటే వారు సంచార జీవులుగా ఉంటారు. ఆ ప్రదేశమును విడిచి ముందుకి కొనసాగించబోయేటప్పుడు, అనగా వారు కానాను దేశంలోనికి వారు వెళ్ళాలి కాబట్టి మరలా ఆ డేరాలను విప్పుకొని మరి ఒక ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ బస చేసినప్పుడు అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు ఏర్పరచుకునేవాళ్ళు. అలా వారి ప్రయాణం అంతా కూడా విప్పటము, మరలా దాన్ని తీసుకోవడం, మరలా ఇంకొక దగ్గర మరలా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడం, ఇదే జరుగుతూ ఉంది. అయితే పరలోకమందు పునాదులు వేయబడిన, పునాదులు కలిగిన ఒక పట్టణం ఉన్నది. దానిని ఎవరు కూడా విప్పలేరు, దానిని ఎవరు కూడా కొల్చలేరు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఏ సంచారముగా పునాదులు లేనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని వారితో పాటు తీసుకుని వెళ్ళారో, ఆ ప్రత్యక్షపు గుడారమే ఈరోజు నీకు నాకు సాదృశ్యమై ఉన్నది. మనం కట్టబడ్డామా? గుంట దేవుని మనల్ని కూర్చోబెట్టారా? లేదు కదా. మనం ఏం చేస్తూ ఉంటాం? కాలినడకతో మనం కూడా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. అదే కదా ప్రభు చెప్పాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు.